ఇక పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలి, బెస్ట్ పాలసీలు రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశం. పారిశ్రామిక వాడలలో ఉన్నటువంటి అయితే పరిశ్రమల విషయంలో కూడా అనుమతి లేని కెమికల్స్ వల్ల కంపెనీల వల్ల విషవాయువులను వెదజల్లుతున్నటువంటి కంపెనీలు, అక్కడ కెమికల్కి సంబంధించినటువంటి రసాయనాలతో కూడుకున్నటువంటి ఆ వ్యర్థ జలాల వల్ల సారవంతమైనటువంటి నేలలు నాశనం అయిపోతాయి, భూగర్భ జలాలు సర్వనాశనం అయిపోతాయి. అయితే వాటికి ఎక్కడ వేయాలి? కొన్ని కిలోమీటర్ల దూరంలో అసలు పంటలు పండించినటువంటి స్థలాలల్లా జనావాసాలు ప్రజలు ఉండని చోట ఇయ్యాలి. ఊరిని వాడికి పైసలు ఇచ్చే వాడు ఈ వాటికి ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి చైర్మన్లకు వాళ్ళకు అందరికి పైసలు ఇచ్చుకుంటా పండబెట్టుకుంటా పోతే మనుషులు చస్తేంది, ఉంటేంది, పీక్తేంది. మళ్ళా పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలి. మనుషులు చావాలే కానీ మనుషులు చస్తే చచ్చే, పరిశ్రమల విషయంలో మాత్రం పోటీ పడాలి. అట్లనే డెవలప్ అవుతుందా? జనాలకైనా ఉద్యోగాలు వస్తాయి అది ఉండరు పేరుకి. ఇక టీజీఎస్ఆర్టీసీ టీజీఎస్ఆర్టీసీ అండి. టీజీఎస్ తోనే బస్సుల రిజిస్ట్రేషన్, ఆర్టీసీ లోగోలో కూడా మార్పులు. ఇది పనికొచ్చేది కాదు, ఈ వార్త పనికొచ్చేది కాదే. టీఎస్ అయితేంది, టీజీఎస్ అయితేంది, ఓ స్టిక్కర్ వీకి ఏసు జాగల జీ పెడతారు అంతే. దాంతో ఏం బతుకులు మారినాయి? టీజే అయితేంది, టీఎస్ అయితే ఏం బతుకులు మారేది ఉందా? చదువుకున్నోడికి ఆడ అర్థమవుతుంది టీజేనా టీఎస్ అనా గంతే. స్టిక్కర్ మారుతుంది తప్ప ఏం మారదు. ఇక కవిత ఛార్జ్షీట్ పై 29న తీర్పు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ముగిసిన వాదనలు. లిక్కర్ స్కామ్ లో కవిత సహా 5గురి పాత్రపై కోర్టుకు వివరించిన ఈడీ హవాలా రూపంలో డబ్బు మళ్లించినట్టు వెల్లడి. హవాలా రూపంలో డబ్బు మళ్లించినటువంటి వెల్లడి. ఇక కవిత అక్కది ఇక పోతూనే ఉన్నదే, పోతూనే ఉంది కాదు, మెల్లగా 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 ఇక రిజల్ట్ వచ్చేదాకా పోతుంది. గుర్తుపెట్టుకోసమా? ఇక రిజల్ట్ వచ్చినాక కవిత ఆట ఈట ఎన్నికల తర్వాత ఆటా ఇటా అనేది ఉంటుంది. ఆటా ఇటా అనేది నడుతుంది.